సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో అసత్యమైన ప్రచారాలు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి, హెల్త్‌కి సంబంధించిన అనేక అంశాలలో సత్యదూరమైన వార్తలను కొంతమంది కేటుగాళ్లు వైరల్ చేస్తున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. దీంతో సదరు వైరల్ వార్తలతో చాలామంది సెలబ్రిటీలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కూతురు మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించటం సంచలనంగా మారింది. గతంలో అనేక మీడియాలు, యూట్యూబ్లలో ఐశ్వర్యారాయ్ కూతురు హెల్త్ గురించి ఫేక్ వార్తలు ప్రచారం చేశాయి. ఆరాధ్య ఆరోగ్యం అస్సలు బాగోలేదని కొన్ని మీడియా ఛానళ్లు ప్రచురించాయి. మరికొన్ని యూట్యూబ్లు, మీడియాలు, సోషల్ మీడియాలలో ఏకంగా ఆరాధ్య లేరని కూడా కథనాలు ప్రచురించాయి. దీనిపై ఆరాధ్య బచ్చన్ గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గూగుల్ నుంచి వెంటనే వీటిని తొలగించేలా ఆదేశించాలని పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు గూగుల్కు స్పష్టమైన అలాంటి కంటెంట్ను వెంటనే తొలగించాలని గూగుల్కు ఆదేశాలిచ్చింది. ఇలాంటి కథనాలను వెంటనే గూగుల్ తొలగించాలని స్పష్టంగా తేల్చి చెప్పింది. అయితే ఇప్పటికీ అనేక యూట్యూబ్లలో, మీడియాలలో కంటెంట్ను తొలగించలేదని మరోసారి ఆరాధ్య కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు పిటిషన్ను మార్చి 17కు వాయిదా వేసింది.